ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదా. నా ప్రభు ఈ ఉదయకాలం మీతోనే మాట్లాడుతున్నాడు, మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కటి మాట ఏంటో అది మీకు తెలుసా? ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా మానసికంగా బాధపడుతుంటే, ఎవరైనా ఏ దిక్కు మొక్కు లేక పరిస్థితులన్నీ తారుమారైపోయి గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఒక నీతిమంతుని ప్రార్థనట అది బహు బలము గలదై అని రాయబడు. నీవు ఈ రోజున నీతిమంతుడివే, ఎందుకు ఈ శ్రమను అనుభవిస్తున్నావు? నువ్వు నీతిమంతుడివే, ఎందుకు ఈ నిందను నువ్వు అనుభవిస్తున్నావు? నువ్వు నీతిమంతురాలివే, ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు వెళుతున్నావు? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి కలుగుతుందా? నా దగ్గరకు ఒక తమ్ముడు వచ్చాడు. అతను అంటాడు, అయ్యా, దేవుడు నన్ను ఏమన్నా మర్చిపోయాడా? 2 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఏ పని ముట్టుకున్నా, ఏ ప్రాంతానికి వెళుతున్నా, ఏ పని ప్రయత్నం చేస్తున్నా విఫలమైపోతున్నాను. ఒకవేళ దేవుడు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 13వ కీర్తన మీరు ఒకసారి చదివితే, తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ యెహోవా నిన్ను మర్చిపోడు. అక్కడ దావీదు కీర్తనలు అంటాడు, యెహోవా, నన్ను నీవు మర్చిపోయావా? కొంతకాలమే మర్చిపోయావా? పూర్తిగా మర్చిపోయావా? చూసారా, దావీదుకు కూడా అది ఆలోచన వచ్చింది. యెషయాలు అంటాడు, తల్లి తన చంటి బిడ్డ నేను మరుచును కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఈ రోజున నీతిమంతుడిగా బ్రతుకుతూ, ప్రార్థనాపరుడుగా బ్రతుకుతూ ఉన్నా, నువ్వు ఏదో ఒక శ్రమల మధ్యలో కాపురం చేస్తూ వెళుతూ ఉన్నావేమో. భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష దేనికి? ప్రమోషన్ కొరకు. ఒక వ్యక్తిని పరీక్షిస్తేనే కదా గొప్ప పనులకు అప్పగించగలం. మన ఇంట్లో ఎవరైనా పని చేయడానికి వస్తే ఏదో ఒకటి పెట్టి పరీక్షిస్తాం. పరీక్షలో గెలిస్తే ఇంటి తాళాలు చేతిలో పెడతాం. అవునా? దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా యోబు గారు ఒక నీతిమంతుడు కదా, దావీదు ఒక నీతిమంతుడు కదా, ఆకాశం నుంచి అగ్ని దించిన ఏలియా ఒక నీతిమంతుడే కదా. ఎందుకు యెజెబెలుకి భయపడ్డాడు? ఎందుకు యోబుకి 10 మంది పిల్లలు మరణమైపోయి శాపాన్ని అనుభవిస్తూ దుమ్మి నెత్తిని పోసుకొని నడి రోడ్డు మీద కూర్చొని విలపించాడు? తప్పు చేశాడా? కాదే. అబ్రహాముతో దేవుడేగా ఆకాశ నక్షత్రం వలె సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పిన దేవుడే, నీ ఒక్కడైన కుమారుని మోరియా పర్వతం మీద బలర్పించు అన్నాడు. అతడు నీతిమంతుడు కదా. ఇంత పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లోనే ఏ నేరము లేకపోయినా, నెపము లేకపోయినా దేవుడు వారిని కొన్ని పరిస్థితుల మధ్యలో నడిపిస్తూ వెళ్ళాడు. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీతిమంతుడివై ఉండి, ప్రార్థన పరుడివై ఉండి, ఏ శ్రమల మధ్యలో నువ్వు వెళుతూ ఉన్నావో నాకు తెలీదు. తప్పు చేయలేదు, నింద అనుభవిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీతిని కాపాడుకున్నావు, అయినను విఫలం అయిపోతున్నావు, సఫలత లేదు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఒక్క నీతిమంతుడు ప్రార్థన బహుబలము గలదై, అది ఆకాశం తెరవబడి బలమైన కార్యాలు జరుగుతాయి. రోగికి నువ్వు నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేయి, స్వస్థత కలుగుతుంది. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. రోగాలు తగ్గిపోతాయి. అది విశ్వాసం.
మరి హాస్పిటల్ ఎందుకు మూతేసుకోవటం అని పిచ్చి మాటలు మాట్లాడతారు కొంతమంది. విశ్వాస పరిమాణం వేరు, బలహీనులుగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం వేరు. తప్పేం కాదు. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీ జీవితం ఉంటుంది. దైవజనమా, ఏలియా గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏలియా చిన్న ప్రార్థన చేస్తే వర్షం పడింది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. పడకూడదని ప్రార్థన చేస్తే ఏమండి పడలేదు. పడాలని ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఒక్క నీతిమంతుడు ప్రార్థన పవర్ఫుల్. నేనంట, నీతిని ప్రార్థనను కాపాడుకుంటున్నావు కదా, తగిన సమయంలో దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. వేచి ఉండు, కనిపెట్టు, కంగారు పడద్దు. నీ కన్నీళ్ళకి ఒక ముగింపు, నీ అప్పులకు ఒక ముగింపు, నువ్వు అనుభవిస్తున్న బాధలకు ఒక ముగింపు. విశ్రాంతిని కలగచేస్తాడు, భారాన్ని తొలగిస్తాడు. ధైర్యం వహించు, నా యేసయ్య గొప్ప కార్యం చేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఒక నీతిమంతుని ప్రార్థన బలమైనది. ఎవరు నీతిమంతులు? యేసు రక్తంతో కడగబడిన మేమే తండ్రి. మేమంత శక్తివంతులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.